అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్టయితే హాయ్ అండి, దిస్ ఈస్ కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాప్చర్స్ బై కీర్తి. ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇది వచ్చేసి లాస్ట్ సండే రోజు తీసిన బ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఆ రోజు మేము బయటికి వెళ్ళాము. మార్నింగ్ అయితే టిఫిన్ చేసేసాము ఇంట్లో. ఇంకా బయలుదేరేసరికి 12 అలా అయిందనమాట. ఇంకా మేము రీచ్ అయ్యేసరికి 12:30 అయింది. ఇది లొకేషన్ వచ్చేసి KPHB అండి. సో అక్కడ ద పార్క్ ఎరేబియన్ మండి అనమాట. మేము ఫస్ట్ టైం వెళ్ళాము. సో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము, బట్ జనాలు అయితే చాలామంది ఉన్నారు. మేము వెళ్ళేసి అయితే ఫుడ్ ఆర్డర్ చేసాము. ఫ్రై పీస్ మండి వచ్చేసాము అనమాట. ఇంకా ఆర్డర్ వచ్చేసరికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే మేము ముందుగానే వెళ్ళేసాము. అండ్ దట్టు లాస్ట్ నైట్ అయితే, అంటే సాటర్డే రోజు నైట్ ఎక్కువ మంది ఉండడం వల్ల రెస్టారెంట్ అయితే కొంచెం లేట్గా క్లోజ్ చేశారంట. అందుకని చెప్పేసి ఆర్డర్ కొంచెం డిలే అయింది. బట్ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా మండి అంటే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. నాకు మండి అంటే ఎందుకు ఇష్టం అంటే దాంట్లో ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేయరు, జస్ట్ ఫ్లేవర్ రైస్ కదా. అండ్ దట్టు మెయిన్గా నేను ఫ్రై పీస్ కోసమే వెళ్తానండి. ఆ ఫ్రై పీస్ విత్ మయోనీస్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి వెళ్తూ ఉంటాము. అండ్ మా హస్బెండ్కి కూడా ఇష్టం అనమాట. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే లంచ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసెస్ ప్రిఫర్ చేస్తే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఈ మండీలో మనకి మసాలాలు ఏమి ఉండవు కాబట్టి పిల్లలకు కూడా స్పైస్ ప్లస్ ఫుడ్ని ఇవ్వడం అనేది చాలా బెటర్. ఎందుకంటే ఎక్కువ మసాలాలు ఉండడం వల్ల అది కొంచెం సంహౌ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఇంట్లో చేసినా కూడా అప్పుడప్పుడైతే మసాలాల వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. స్టమక్ అప్సెట్ అట్లాంటివి అవుతాయి. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు పిల్లలతోటి ముఖ్యంగా ఇట్లా మండీకి వెళ్తే వాళ్ళు కూడా కొంచెము స్పైస్ తక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మా బాబు చూసారా బాగుందని చెప్తున్నారనమాట. మా హస్బెండ్కి కూడా ఇక్కడ నచ్చింది టేస్ట్ అయితే. సో మేము మ్యాక్సిమం బయటికి వెళ్ళినప్పుడు ఫ్రైడ్ రైస్, ఎందుకంటే లెస్ స్పైస్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్రైడ్ రైస్ ఇట్లా లెస్ స్పైసెస్తో ఉన్న ఫుడ్కే తీసుకెళ్తాము మా బాబుతో ఉన్నప్పుడు. ఎందుకంటే మాతో పాటు వాడు కూడా ఎంజాయ్ చేయాలి కాబట్టి. యాక్చువల్గా మేము బయటికి వచ్చిన రీజన్ ఏంటంటే మా బాబు అయితే స్కూల్లోకి వెళ్తున్నాడు కదా. సో రోజు ఇంకా గోల వెళ్ళనని, ఇంకా వాడు కూడా బయటికి వెళ్దామని అడుగుతున్నాడు. సో వాడికి రిఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ మాకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి ఇంకా వాడిని తీసుకొని అయితే ఆ రోజు బయటికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి అయితే మాల్కి వెళ్ళాలి. సో అక్కడ గేమ్ జోన్లో కాసేపు ఆడుకుంటే వాడు కూడా కొంచెం ఫ్రీగా ఉంటాడని చెప్పేసి ఇక్కడ నుంచి మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఫైనల్లీ తినడం అయితే అయిపోయింది. ఇంకా అక్కడ ఫోటో దిగడానికి అని చెప్పేసి కొంచెం స్పెషల్ డెకర్ చేశారు. బట్ మా బాబు అయితే ఎక్కడ దిగనిస్తాడు, అసలు దిగనియట్లేదు, అటు ఇటు ఉరుకుతున్నాడు. అండ్ KPHB మార్కెట్లో ఫ్రూట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. మేమైతే అక్కడ ప్రొమోగ్రానేట్ అయితే తీసుకున్నాము. అక్కడ నుంచి అయితే 4M మాల్కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు 4M మాల్ని నెక్సెస్ మాల్ అని పెట్టారు కదా, సో నెక్సెస్ మాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. జస్ట్ అక్కడి నుంచి 10 మినిట్సే అనమాట, పెద్ద టైం ఏం పట్టదు. సో వెళ్ళే దారిలో మనకి చైతన్య ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో దాని కిందే ఇక్కడ బొబ్బట్లు ఉంటాయన్నమాట, అప్పటికప్పుడు చేసిస్తారు. సో నాకైతే చాలా ఇష్టం బొబ్బట్లు అంటే. బొబ్బట్లు కానీ పూర్ణాలు కానీ నాకు చాలా ఇష్టం. స్వీట్స్లో ద ఫేవరెట్ అనమాట నాకు. ఇంకా అక్కడైతే ఒక 2-3 బొబ్బట్లు తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో వేడివేడిగా చాలా బాగున్నాయి బొబ్బట్లు అయితే. సో మీరు కూడా ఎవరన్నా బొబ్బట్లు ఇష్టం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ట్రై చేయండి, బాగుంది. ఫైనల్గా మాల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము రీచ్ అయ్యేసరికి 1:30 అట్లా అయిందనమాట. 1:30 to 2 మధ్యలో అయింది టైం అయితే. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడైతే ఏమేమి ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ అయితే చూసాం అనమాట. సో సెంట్రల్లో అయితే 60% ఆఫ్ ఉందన్నమాట. సో ఏమైనా పర్చేస్ చేయాలంటే చేసేయండి. సో మేమైతే పెద్దగా షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ మా బాబు కోసమే కాబట్టి షాపింగ్ అయితే ఏం చేయలేదన్నమాట. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేశాను అండ్ వీడియో కోసం కూడా కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేసుకున్నాను. నాకైతే లావీ బ్రాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. బట్ నేనైతే ఏం తీసుకోలేదండి. సో నెక్స్ట్ టైం చూద్దామని ఇప్పుడైతే ఏం తీసుకోలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడ సెంట్రోల్లోనే చెప్పులు అయితే చూస్తున్నాడు అనమాట. సో తనకైతే అంత తొందరగా అస్సలు నచ్చవు, ఎప్పుడు చూసినా కూడా నచ్చలేదంటాడు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా గేమ్ జోన్కి వెళ్ళిపోయాము. సో అక్కడ ఇంకా మా వాడిని వదిలేస్తే ఇంకెక్కడా కూడా మాకు దొరకలేదనమాట. సో అంత ఫాస్ట్గా పరిగెడుతున్నాడు, అన్నిటినీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అనమాట. అదేంటి ఇదేంటి అని చెప్పేసి
పిల్లలతో బయటికి వస్తే ఎంజాయ్మెంట్ ఏమో కానీ వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళతో పాటు ఉరకడము, వాళ్ళని అరవడము ఇదే సరిపోతుంది. అసలు ప్రశాంతంగా ఉండనివ్వరు ఎక్కడ కూడా. ఇంకా మా బాబు అయితే ఇంకా చాలా హైపర్ యాక్టివ్ అనమాట. ఎప్పుడేం చేస్తాడో తెలియదు. సో వదిలేస్తే ఎంత లాంగ్ అయినా వెళ్ళిపోతాడనమాట. సో అంత ఫాస్ట్ ఉంటాడు. సో బయటికి వెళ్ళినప్పుడు ఇంకా వాడితోనే ఎక్కడెక్కడ వెళ్తున్నాడా అని చెప్పేసి కాన్సన్ట్రేషన్తో ఉండాలి. ఒకళ్ళు షాపింగ్ చేస్తున్నా ఇంకొకళ్ళు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అనేసి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ రోప్ గేమ్స్ కూడా ఉన్నాయి. భలే ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే ఒక చిన్న బాబు అక్కడ రోప్ మీద అయితే నడుస్తున్నారు. సో చాలా బాగున్నాయి ఇక్కడ గేమ్స్ కూడా. మంచిగా పిల్లలకి టైంపాస్ అవుతుంది అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. చూసారు కదా, గేమ్ జోన్లో అయితే కాసేపు మంచిగా టైం స్పెండ్ చేసాము మా బాబుతోనే. సో మంచిగా అంతా ఎక్స్ప్లోర్ చేసి ఆడుకున్నాడు. ఇంకా బయటికి రాగానే వైట్ కార్ అయితే కనిపించింది. ఇంకా సో అది ఎక్కేసాడనమాట. తనకు కార్స్ అంటే చాలా ఇష్టము. మ్యాక్సిమమ్ ఆఫ్ కిడ్స్కి కార్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో అలాగే మా బాబుకి కూడా ఈ ఫ్లోర్లో ఈ కార్ ఎక్కాడు. ఇంకా నెక్స్ట్ ఫ్లోర్లో మళ్ళీ కనిపించింది, అక్కడ కూడా ఎక్కేసాడనమాట. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఇంకా బర్గర్ కింగ్లో బర్గర్ అయితే తినేసాము, అవర్ ఫేవరెట్ బర్గర్. ఇంకా మధ్యలో క్రీమ్ స్టోన్ కనిపించింది. మా ఆయన అయితే ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్నాడు తిందామని చెప్పేసి. ఇంకా ఐస్ క్రీమ్ కూడా తినేసాము. ఇంకా మా బ్యాటరీస్ అయితే అయిపోయింది, ఫుల్ డెడ్ అయిపోయాయి. నాకైతే ఫుల్ హెడేక్ అండ్ మా బాబుకి అయితే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా నిద్రలో చిరాకు చేస్తున్నాడు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుదాం అనుకొని బయలుదేరామన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో చూసారు కదా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.